వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్న కొడాలి నాని అరెస్ట్ వార్త హల్చల్ చేస్తూ ఉంది. కొడాలి నానిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉంది, ఏ విషయం మీద అరెస్ట్ చేయబోతూ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ అంతా కూడా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. కొడాలి నాని అరెస్ట్ అంటూ వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ ఎందుకు అవుతున్నాడు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయబోతూ ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేస్తుంది? ఇక్కడ మరి అరెస్ట్ అని వార్తలు వస్తాయి. ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు అతని మీద చర్యలు తీసుకోబోతున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏముంది? రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? అంటే ఆ వివరణ తెలియక రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని చెప్పి ప్రచారం జరుగుతాం. వాళ్ళు చేస్తారు ప్రచారం, మీరు కూడా అడిగితే ఎట్లా? మాకు తెలియక. తెలియనప్పుడు ఎందుకు అడుగుతున్నారు? తెలియని అడిగి తెలుసుకోవాలిగా, కనీసం కొంతన్నా తెలియాలిగా. ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ అనేది పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ శ్రేణుల కంటే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఎక్కువ ఎదురు చూస్తూ ఉన్నారు. అదేంటి ఆడు చూడటం ఏంటి? ఇతని వల్లే మేము ఓడిపోయాం అంటే మామూలుగా సాంప్రదాయ ఓటర్స్ ఉంటారు కదా, ఏది హింసకి ఇటుకి దూరంగా ఉండేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ అంటే వ్యతిరేకత భావంతో ఉండేవాళ్ళు, వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏంటంటే ఇతను ఇలాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడినందువల్లే మేము ఓడిపోయాం అనే అభిప్రాయంతో వాళ్ళని ఇతను నోటి దురుసు వల్లే ఇట్లా జరిగిందని చెప్పని వాళ్ళ యొక్క అభిప్రాయం. కాబట్టి ముందుగా వాళ్ళు వీళ్ళకంటే కూడా కొడాలి నానినే అరెస్ట్ చేయాలి, రఘురామకృష్ణరాజు గారు లాంటి ట్రీట్మెంట్ ఇతనికి కూడా జరగాలి అని చెప్పని వాళ్ళ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది కోరుకుంటున్నారు నాకు తెలిసినంతవరకు. పంచాయతీ ఎలక్షన్లో ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది నాని మీద. జగన్ రెడ్డి ఆ 3 ఏళ్ల పాలనలో కేసు బయటికి రాలా. కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు విచారణ చేయమని చెప్పి ఆదేశాలు రావటం ఏంటి? అంటే ఈ మధ్య గుండెకి ఆపరేషన్ చేయించుకున్నాడు కదా, ఒకవేళ అప్పుడు కనుక అరెస్ట్ చేస్తే జైల్లో ఏదైనా జరగకూడదు జరిగితే కావాలని చెప్పని చేశారని చెప్పని ప్రభుత్వానికి చెడ్డ పేరు. కాబట్టి ఇప్పుడు దాకా కొంచెం ఓపిక పెట్టారు. ప్రభుత్వానికి సంబంధం లేదు కేసు. ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఇంకా 3 ఉన్నాయిగా. దీంతో పాటు మట్టిది ఒకటి ఉంది, విద్యుత్ది ఒకటి ఉంది, అలాగే ఒక బిల్డింగ్ సంబంధించి గోడౌన్ సంబంధించింది ఒకటి ఉంది, ఈ మద్యానికి ఇచ్చిందని స్వాధీనం చేసుకున్నాడని, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. దాంతోపాటు రహదారిది ఒకటి ఉంది, అతను వెంచర్కి సంబంధించి ఆ ఊరు వాళ్ళు వెళ్ళేదానికి అడ్డుపడ్డాడని, 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టాడని, దాని మీద ఆ గ్రామ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇతని మీద కోపంగా ఉన్నారు. కాబట్టి అలాంటివన్నీ ఆ మధ్య లాయర్ ఒక అమ్మాయి విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునే అమ్మాయి కూడా అతని మీద కేసు పెట్టింది కదా. ఇలాంటివన్నీ ఒక్కోటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దాని మీద చర్యలు మొదలుపెట్టారు. అంటే ఈ విచారణలో భాగంగా ఆ కేసు కూడా విచారించే అవకాశం అన్నీ వస్తాయి. ఇంకా దాని వెంట ఒకటి అన్నీ వస్తాయి. గతంలో కూడా ఎలక్షన్ కమిషన్ పెట్టిన కేసుకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా నెల్లూరు సబ్ జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి పలకరించి రాష్ట్ర ప్రభుత్వం కక్ష తెచ్చుకుంటుంది అన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ కక్ష తెచ్చుకుంటుంది అంటాడా, ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడతాడా? కక్ష తీర్చుకుంటుంది అనేది వాళ్ళకు ఊతపదం కాబట్టి అదేవిధంగా మాట్లాడతారు. ఏది చేసినా కూడా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పని. కాకపోతే ఏంటంటే కొడాలి నానియే కాదు, మామూలుగా నిన్న కూడా చూసాం కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత, ఎంత ప్రాముఖ్యత ఉందో కొడాలి నానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర అనేది దీన్ని బట్టి తెలిపోయింది. ఇప్పుడు కొడాలి నాని కమ్మని అరెస్ట్ ఆపే ప్రయత్నం చేస్తారా, కమ్మైనా అరెస్ట్ చేస్తారా? అంటే కొడాలి నాని కమ్మ లేకపోతే ఇంకోటి అనేది కాదు కదా. అతని మీద ఉన్నటువంటి అభియోగాలను దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మీరు అన్నట్టు ఏదన్నా అధినేతకో వాళ్ళ అబ్బాయి గారికో కులాభిమానం ఉంటే అరెస్ట్ చేయరేమో మీరు అంటున్నారు కాబట్టి. అంటే నిన్న మొన్న జరుగుతున్న వార్తలు చూస్తామంటే, సాక్షిలో వార్తలు చూస్తే కాపు బిడ్డ అరెస్ట్ అంటున్నారు, కాపు బిడ్డ మృతి అంటున్నారు, లేదా దళిత బిడ్డ మృతి అంటున్నారు. అట్లాగే రేపు కమ్మ కొడాలి నానిని అరెస్ట్ చేసిన కమ్మ ప్రభుత్వం రాసే అవకాశం ఉందా? అంత సీన్ లేదు. వాళ్ళు ఎందుకు రాస్తారు? వీళ్ళకి మేలు జరిగే విధంగా, వీళ్ళకి మేలు జరిగే విధంగా ఉండదు కదా. అంటే ప్రభుత్వం మంచి కార్యక్రమం చేస్తే మాట్లాడరు, సమస్య లేదు. అలా ఓట్ల కోసం, శివరాజకీయాల కోసం ప్రభుత్వం మంచి చేసినా కూడా దాంట్లో చెడ చూపించేసి చెడ్డ రాతలు మాత్రమే రాస్తారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగానే రాస్తారు. ఏమంటారు? అనారోగ్యంగా ఉన్నటువంటి కొడాలి నానిని అక్రమంగా నిర్బంధించారు, అరెస్ట్ చేశారు అని చెప్పనే రాస్తారు తప్ప ఫలాని దానివల్ల ఫలాని కేసుల్లో ఇతను అరెస్ట్ చేస్తున్నారు,
అరెస్ట్ చేయబోతున్నారు అని అయితే రాయరు కదా. అరెస్ట్ చేసినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టి టెస్టులు చేసి ఆరోగ్యంగా ఉన్నాడంటే అరెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ విషయం జగన్ రెడ్డికి బాగా తెలుసు అందరికంటే. ఇప్పుడు దాంట్లో అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు అతనికి బైపాస్ సర్జరీ అయింది కాబట్టి అని అది చెప్తున్నారు. కాబట్టి కొన్నాళ్ళు వీళ్ళు సమన్వయంతో ఉన్నారు. ఇప్పుడు అతను కోలుకున్నాడనే అభిప్రాయం, ఎందుకు కోలుకున్నాడనే అభిప్రాయం వాళ్ళకి వచ్చిందంటే మళ్ళీ నోటికి పని చెబుతున్నాడు కాబట్టి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా సంబోధిస్తున్నాడో చూస్తున్నాం కాబట్టి, అంటే ఇతను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పని వీళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు కాబట్టి చర్యలకు ఉపక్రమించారని అయితే నేను భావిస్తున్నాను. మొత్తం మీద కొడాలి నాని అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు. పోతున్నాడు, ఇంకా ఆలస్యమే లేదు, వీళ్ళని తొందరలోనే అరెస్ట్ చేస్తారు. అంటే విచారణ చేయాలి, విచారణ ఎన్ని రోజులు చేస్తారో తెలియదు, ఎన్ని రోజులు సాగదీస్తారో తెలియదు. అంటే మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేయంగా, ఆయన అరెస్ట్ చేయంగానే న్యాయస్థానం ముందు పెట్టి జైలుకు పంపించాలని మీరు కోరుకోవట్లేదు, విచారణ జరపాలని మీరు కోరుకుంటున్నారు. అంటే దాంట్లో అంతర్లీనంగా ఏముందో ప్రజలు బాగా కోరుకుంటున్నారు. ప్రజల కంటే కూడా మీరే ఎక్కువ కోరుకుంటున్నారని అనిపిస్తుంది. సహజంగా ఉంటుంది ప్రజల్లో, నేను ఒకనే కాబట్టి నాకు కూడా విచారణ జరిపి అరెస్ట్ చేయాలని కోరిక ఉంటుందిగా. కోరిక లేకపోతే సరే, మీ కోరిక నెరవేర్దామని కోరుకుందాం. లోకేష్ మొన్న ప్రకటించాడు కడ్రార్ మీద నడిపిస్తానని. మొన్న కాదు, అంతకుముందు ఈ మధ్యన కూడా అన్నాడు ఆయన, ఏదో సమావేశంలో మాట్లాడుతా. అంటే రెడ్ బుక్ ఓపెన్ చేశాడంటారా? కొడాలినా అనే విషయంలో రెడ్ బుక్ ఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా అనుకోవచ్చా? అంటే లోకేష్ బాబు చేతికి మట్టి అంటకుండా ఎన్నికల సంఘం తరపున అరెస్ట్ చేయబోతున్నారు కాబట్టి కలిసి వచ్చిద్దని నేను అయితే అనుకుంటున్నా. లోకేష్ గారి చేతికి మట్టి అంటకుండా ఎన్నికల సంఘంతో అరెస్ట్ చేయించే పరిస్థితి ఉంటే అసలు ఏ ఎలక్షన్లో కూడా ఒక్క సీటు కూడా ఎవరు గెలిచే అవకాశం ఉండదుగా. లోకేష్ గారు మాట ఎలక్షన్ కమిషన్ ఉందనుకుంటే అది మీరు అర్థం చేసుకోవడంలో పొరపాటు. నేనేమన్నాను, లోకేష్ చేతికి మట్టి అంటకుండా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క సిఫార్సుల మేరకు అతను అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ వరుసనే ఒకదాని మీద ఒకటి పెడతా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ అదుపులో తీసుకున్నప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? ఏమీ చూపించలేదు, మీకు మళ్ళీ సెల్ ఫోన్లో పంపిస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పని అన్నారు. ఆ తర్వాత ఇంకొక 5 అదనంగా పెట్టారు కదా, వాటి మీద విచారణ జరపడానికే కదా అన్ని రోజులు ఆయన జైల్లో పెట్టింది. అప్పుడు కూడా ఏం చూపించలేకపోయారు వాళ్ళు. అదే కదా, కాబట్టి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి, అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకదాని అంటే ఒకటి పెడతారు, బయటికి రాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా చేసేది అదే. తనకు వ్యతిరేకంగా ఉండవాళ్ళకి వాళ్ళ మీద ఆధారాలు కనుకుంటే వీలైనంత ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలనే ప్రయత్నం చేస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తారు, ఎందుకంటే ప్రత్యేకంగా అతని మీద దృష్టి ఉంది కాబట్టి. నేను ఎక్కడ వార్త చూసా, కొడాలి నాని మలేషియాలో ఉన్నాడని. కొడాలి నాని మలేషియాలో ఉన్నాడని చెప్పి వార్త ఒకటి చూసాను నిన్న. మలేషియా నుంచి తీసుకొస్తారా లేకపోతే అటు నుంచి పారిపోయే అవకాశం ఉందా? మలేషియా నుంచి తీసుకొస్తారంటే అతను ఎక్కడికి వెళ్ళాడు, మలేషియాలో ఉన్నాడు. ఇప్పుడు ఈ అభియోగాలు మోపి అతను నోటీసులు ఇచ్చి అతను కనుక రాని పరిస్థితుల్లో అతను సెల్ ఫోన్కి అయితే పంపిస్తారు కదా, రాని పరిస్థితుల్లో అప్పుడు ఏం చేయాలనేది నిర్ణయించుకుంటారు. అతను కనుక హాజరు కాకపోతే నిజంగా కనుక నాకు తెలిసినంత వరకు ఇవాళ ఉన్న దీంట్లో మిగిలిన వాళ్ళలాగానే ఏ విధంగా అయితే తప్పించుకొని తిరిగారో ఇతను కూడా కొన్ని రోజులు అతనికి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తాడు. అది రాని పరిస్థితుల్లో న్యాయస్థానం ఇప్పుడు ఈరోజు కూడా నిన్న చూసాం కదా, రఘురామకృష్ణరాజు గారి విషయంలో సునీల్ నాయక్కి ఏ విధమైతే తీర్పు ఇచ్చిందో మిగిలిన వాళ్ళకైతే ఏ విధమైన తీర్పు ఇచ్చిందో సేమ్ అదే తీర్పు ఇచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వస్తాడు. మొత్తం రెడ్ బుక్ పని ప్రారంభించిందంటారు. ఇంకా నేను అన్నాను కానీ కలిసి వచ్చిందని అన్నాను కదా, అందుకని రెడ్ బుక్ ఓపెన్ చేసి పని మొదలు పెట్టారని నేను అనుకోను. కానీ వాళ్ళకి అయాచితంగా ఇది ఒకటి కలిసి వచ్చింది కాబట్టి దాంట్లో కూడా ఇది కలిసిపోయిద్ది అని అయితే నేను భావిస్తున్నాను. కొడాలి నాని అరెస్ట్ కోరిక నెరవేరుతుందంటూ విశ్లేషించి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.